తెలంగాణ రాజధాని హైదరాబాద్ సిగలో మరో నగలా మెరుస్తున్న ఆభరణం మెట్రో రైల్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించి 5 ఏళ్లు దాటింది. అయితే ప్రారంభించిన నాటి నుంచి మెట్రో సంస్థ నష్టాల ప్రయాణం సాగిస్తోంది. దీంతో దీనిని నిర్వహిస్తున్న ఎలాంటి మెట్రోను వదిలించుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఎలాంటి యాజమాన్యం స్పందించింది. మెట్రోను ఇప్పట్లో విక్రయించే ఆలోచన లేదని 2026 తర్వాత విక్రయించాలని అనుకుంటున్నట్లుగా ఎల్&టీ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ తెలిపారు. వాస్తవానికి 65 ఏళ్ల వరకు సంస్థను విక్రయించేందుకు ఎల్&టీకి అనుమతి లేదు. కానీ నష్టాల సాకుతో మెట్రో అమ్మకానికి అనుమతి ఇవ్వాలని సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ఇక భారీ నష్టాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా సంస్థ ప్రెసిడెంట్ శంకర్ తెలిపారు. ఈ మేరకు ఇటీవలే ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు వివరాలను వెల్లడించారు. తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో మెట్రో రైల్లో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గింది. పురుషులు మాత్రమే మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దీంతో పాటు ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి సంస్థల కారణంగా కూడా మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గిందని శంకర్ తెలిపారు. సంస్థకు వస్తున్న లోటును పూడ్చుకునేందుకే చర్యలు చేపట్టినా ఫలితాలు రావడం లేదని పేర్కొన్నారు. దీంతో మెట్రోను విక్రయించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలో సంస్థకు వచ్చిన నష్టాలను యాజమాన్యం నివేదించింది. ఎల్&టీ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం 2023లో రోజుకు సగటు ప్రయాణికుల సంఖ్య 4.8 లక్షల మంది ఉండగా 2024లో ఆ సంఖ్య 4.41 లక్షల మందికి చేరింది. కాగా ప్రస్తుతం మెట్రోకు వస్తున్న నష్టాలను పూరించాలంటే 4.8 లక్షల మంది ప్రయాణించాలని అంచనా వేస్తున్నట్లుగా సంస్థ యాజమాన్యం తెలిపింది. అయితే ఈ ఆర్థిక నివేదిక ఆధారంగా మునుపటి త్రైమాసికంతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల ఉందని, దానికి ప్రధాన కారణం మహాలక్ష్మి పథకంగా ఎల్&టీ ఇన్వెస్టర్ రిలేషన్ హెడ్ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. Finances, because what is the point in making the transport corporation of Telangana or Hyderabad go bankrupt? There's no fun in doing that. And secondly, these are depreciable assets because every 5 years the fleet of buses needs to be invested in. So where is the money going to come from unless the users pay? So somewhere this public-private partnership works at cross purposes. Private capital is required to put a modern zero polluting transport system. At the same time, we are spending money in making people use the polluting buses. So it's a bit of a conflict there, but I guess the political ideology and the economic interest and the ESG, it takes effort to align all of this. అయితే ఎల్&టీ గతంలో కూడా ఇలాంటి లీకులను ఇచ్చింది. మెట్రోను అమ్మేస్తున్నట్లుగా ప్రకటించింది. దీనికి స్పందించిన ప్రభుత్వం అనేక సబ్సిడీలు కల్పించడంతో నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. మెట్రోలో ఏటా రద్దీ పెరుగుతున్నట్లుగా నిర్వహణ సంస్థ ఇటీవలే ప్రకటించింది. అయినా తాజాగా నష్టాల సాకుతో అమ్మేస్తామని లీకులు ఇవ్వడం అనుమానాలకు తావితీస్తోంది. మరిన్ని సబ్సిడీల కోసమే మెట్రో అమ్మకమని ఎల్&టీ లీకులు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ లీకుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. హైదరాబాద్ మెట్రో ఎల్&టీ నుంచి వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ అవ్వబోతుందా? వేరే కంపెనీకి ఎల్&టీ కంపెనీ హైదరాబాద్ మెట్రోని వేరే ఇతర ప్రైవేట్ సంస్థలకి విక్రయించనుందా? ఎస్, ఇప్పుడు ఇదే ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ఎన్నికల వేళ, అంటే ఇటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఎల్&టీ సంస్థ నుంచి వచ్చిన ఒక ప్రకటన అవ్వచ్చు, అంటే ఇది అఫీషియల్ ప్రకటనగా మనం అంటే ఎల్&టీ సంస్థ నుంచి అఫీషియల్గా ప్రకటించకపోయినప్పటికీ ఎల్&టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో శంకర్ రామన్ ఒక ప్రైవేట్ మీడియా సంస్థతో మాట్లాడుతున్న సందర్భంలో ఒక కీలక వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2026 సంవత్సరంలో
హైదరాబాద్ మెట్రోని వేరే సంస్థకి విక్రయిస్తున్నట్టుగా కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో కూడా కోవిడ్ టైంలో కూడా మెట్రో పూర్తిగా నష్టాల్లో ఉందని, నష్టాల్లో ఉన్న వ్యాపారాల నుంచి లాభాల్లో ఉన్న వ్యాపారాలకి షిఫ్ట్ అవ్వాలని చెప్పేసి ఎల్ఎన్టీ భావిస్తుందని, అందుకే హైదరాబాద్ మెట్రోని వేరే వాళ్ళకి విక్రయించాలని భావిస్తుందని కూడా ఇతనే శంకర్ రామనే కామెంట్ చేయడం జరిగింది. కాకపోతే అప్పట్లో ఎల్ఎన్టీని ఎటువంటి మార్పులు లేకుండా వాళ్ళే నడపడం జరిగింది. అయితే ఎల్ఎన్టీ మెట్రో మొదలై హైదరాబాద్లో 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా నష్టాల్లోనే కొనసాగుతుందని, అయితే ఈ నష్టాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరింత నష్టాల్లోకి తీసుకెళ్ళిందని చెప్పేసి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడంతో మహిళలు ఎవరు కూడా మెట్రో ఎక్కడం లేదని, ఇప్పుడు కేవలం మెట్రోలో రోజుకి 4,80,000 మంది మాత్రమే ప్రయాణిస్తున్నారని, దీన్ని 10 లక్షలకి చేర్చాలి అనేది వాళ్ళ టార్గెట్ అని. కాకపోతే ఆ 4,80,000 సంఖ్య కూడా రోజు రోజుకి పడిపోయే సూచనలు తమకు కనపడుతున్న నేపథ్యంలో ఎల్ఎన్టీ మెట్రోని 2026లో వేరే వాళ్ళకి విక్రయించాలి అని కూడా ఆలోచిస్తున్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2023వ సంవత్సరంలో 4 లక్షల మంది రోజుకి ప్రయాణిస్తున్న మెట్రోలో ఇప్పుడు 4,80,000 మంది ప్రయాణిస్తున్నారు. అయితే స్టాట్స్ ప్రకారం చూసుకుంటుంటే సంవత్సరానికి 80,000 మంది పెరిగారు. కాకపోతే మహిళా సంఖ్య చూసుకుంటే మాత్రం పూర్తిగా తగ్గిందని చెప్పుకోవాలి. అయితే శంకర్ రామన్ ఎవరైతే ఉన్నారో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ ఎల్ఎన్టీ, ఆయన మాటల ప్రకారం చూసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకం ఏదైతే అంటే ఫ్రీ బస్సు పథకం ఏదైతే ఉందో ఇది వచ్చిన తర్వాత పూర్తిగా మహిళలందరూ కూడా ఉచిత బస్సుకు అలవాటు పడ్డ తర్వాత మెట్రోని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారని, మెట్రోకి ఎక్కువగా డిమాండ్ తగ్గిపోయిందని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అయితే కేవలం పురుషులు మాత్రమే మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారని, దీనివల్ల అధిక భారం రావడంతో అంటే ఓలా, ఊబర్ కావచ్చు, అదేవిధంగా ఫ్రీ బస్సులు కావచ్చు, వీటి వల్ల మెట్రో సంస్థకు కానీ ఎల్ఎన్టీకి కానీ పూర్తిగా నష్టం కలుగుతుందని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. అదే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 100%లో 90% వాటాలు ఎల్ఎన్టీలో, మెట్రోలో ఉన్నటువంటి 100%లో 90% ఎల్ఎన్టీ వాటా ఉండగా 10% మాత్రమే ప్రభుత్వం వాటా ఉంటుంది. సో ప్రభుత్వంతో కలిసి చేస్తున్న ఒక బిజినెస్ పై ప్రభుత్వంతో కలిసి చేస్తున్న ఒక బిజినెస్లో ప్రభుత్వంపై చేస్తున్న ఇలాంటి కామెంట్లు ఎంత మేరకు సమంజసం అనే కొన్ని విమర్శలు అయితే ఎల్ఎన్టీ యాజమాన్యంపై కావచ్చు, శంకర్ రామన్పై కావచ్చు వినపడుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అనేది విషయంలో కూడా ఇంకా ఒక సస్పెన్స్ అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కేవలం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలే తప్ప ఎక్కడా కూడా అఫీషియల్గా స్టేట్మెంట్ లేదు. బికాస్ కోవిడ్ అప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వ్యాఖ్యలపై చాలామంది విమర్శలు కూడా చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ అన్న తర్వాత వాళ్ళ పాలసీలు ఎప్పుడైనా కానీ ప్రజా శ్రేయస్సు కోసం ఉంటాయి తప్ప ఒక సంస్థ బాగు కోసమో, ఒక సంస్థను పైకి తీసుకురావడానికో, ఒక సంస్థను నాశనం చేయడానికో ఇలాంటివి ఉండవని చెప్పేసి, అయితే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు కల్పించడానికి వెనకాల అంటే నాన్ ఏసీ బస్సులు అన్నింటిలో కూడా, ఊర్లు వెళ్ళే బస్సులు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, అన్నింటిలో కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించడానికి మహిళల ఓట్ల కోసం అనేది ఒక యాంగిల్ పక్కన పెడితే, మహిళల సంక్షేమం కోసం, మహిళలకి ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అనే ఒక సదుద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కానీ ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, ఇలాంటి పథకంపై ఒక కమర్షియల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఎంత మేరకు సమంజసం కాదని చెప్పేసి కొన్ని విమర్శలు కూడా వినపడతాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ మెట్రోపై ఈ ఎల్ఎన్టీ సిఎఫ్ఓ చేసిన ఒక కీలక వ్యాఖ్య కాస్త చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ భరత్తో మానస్, రాజ్ న్యూస్.